లిక్కర్ లాటరీకి క్యూ కట్టారు వ్యాపారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2216 షాపులకు 25,800 అప్లికేషన్స్ వచ్చాయి. దీంతో సర్కారుకు 129 కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయం రానుంది. మరోవైపు టెండర్లు రాని షాపులకు మరోసారి నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఎక్సైజ్ శాఖ. సర్కారుకు భారీ ఆదాయం తెచ్చిపెట్టే మద్యం షాపుల లైసెన్స్లకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. దరఖాస్తులకు నిన్నటితో లాస్ట్ డేట్ కావడంతో క్యూ కట్టారు వ్యాపారులు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2216 షాపులకు 25,800 అప్లికేషన్స్ వచ్చాయి. వీటితో ప్రభుత్వానికి 129 కోట్ల 60 లక్షల ఆదాయం రానుంది. ఖమ్మం జిల్లాలోని 148 షాపులు, నల్లగొండ జిల్లాలోని 266 షాపులు, మహబూబ్ నగర్ జిల్లాలోని 200, నిజామాబాద్లోని 130 షాపులకు లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 301 షాపులకు 5, వరంగల్ జిల్లాలో 233 షాపుల్లో 4 వైన్ షాపులకు ఎలాంటి అప్లికేషన్స్ దాఖలు కాలేదు. ఆదిలాబాద్లో 158 షాపుల్లో 5ంటికి, మెదక్ జిల్లాలోని 178 షాపుల్లో 11ంటికి దరఖాస్తులు రాలేదు. మరోవైపు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు ఎక్కువగా ఉండడంతో అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ లేదు. స్టేట్ వైడ్గా పిలిచిన టెండర్లలో 123 షాపులకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. ఈ నెల 23న అప్లై చేసుకున్న వారి సమక్షంలోనే డ్రా తీయనుంది ఎక్సైజ్ శాఖ. ఎంపికైన వారికి లైసెన్సులు జారీ చేయనుంది. మరోసారి దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు ఎక్సైజ్ కమిషనర్.